Dear students, welcome to my lecture series on vector space. Myself C.H. NAIDU, working as a mathematics lecturer in S. Valence Government Degree College, Bhimanapatnam. Today's our topic is subspace, part 2. What are the learning outcomes of this today's lesson? Student can learn the definition of linear sum of two subspaces, direct sum of two subspaces, linear combination of vectors, and some problems, some theorems based on these definitions. ఈ రోజు డిస్కస్ చేసేటటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం, డైరెక్ట్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ కొన్ని వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం. సో ఈ డెఫినేషన్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం. సో అదేవిధంగా లీనియర్ సమ్, డైరెక్ట్ సమ్ ఈ డెఫినేషన్ యూజ్ చేసుకుని మనం కొన్ని థియరమ్స్ అనేవి ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం. సో వాట్ ఈస్ ద లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్? సో లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం? లెట్ W1, W2 be two subspaces of a vector space V over F. The linear sum of W1, W2 is denoted by W1 plus W2 and is defined as the set of all sums alpha 1 plus alpha 2, where alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2. That is, W1 plus W2 is equal to set of all alpha 1 plus alpha 2 such that alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2. ఇక్కడ లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ అంటే ఏంటంటే ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ఆల్ సమ్స్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2, వేర్ ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1 అండ్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W2. అంటే ఒక వెక్టార్ W1 లో తీసుకుంటాం, ఇంకొక వెక్టార్ W2 లో తీసుకొని వాటి యొక్క సమ్ ని యాడ్ చేస్తే మనకు ఒక వెక్టార్ వస్తుంది. సో అదేవిధంగా ఎనదర్ వెక్టార్ W1 లో తీసుకుని ఇంకొక వెక్టార్ W2 లో తీసుకుని వాటి యొక్క సమ్మేషన్ కూడా ఒక వెక్టార్ వస్తుంది. ఈ అన్ని వెక్టార్స్ ని కూడా ఒక సెట్ లో రాస్తే అదే ఏమవుతుందంటే లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ అవుతుంది సింపుల్ గా. ఓకే, థియరం. ఇఫ్ W1, W2 are two subspaces of V, then W1 plus W2 is a subspaces of V. W1 union W2 is subset of W1 plus W2 అని మనం ఈ రెండు కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఏంటి ఆ రెండు కండిషన్స్? సో రెండు సబ్ స్పేసెస్ ఇచ్చాడు, దేర్ సమ్ ఈజ్ ఆల్సో సబ్ స్పేస్ అని చెప్పాలి. సో రెండో కండిషన్ W1 union W2 is subset of W1 plus W2 అని చెప్పాలి. సో ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాలి? W1 plus W2 is a subspace of V అని చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఒక థియరం అనేది ప్రూవ్ చేస్తాం. ఏంటి? W is a subspace of V if and only if A alpha plus B beta belongs to W for each alpha comma beta belongs to W and alpha and A comma B belongs to F. అది మనం ఒక థియరంను మనం ప్రూవ్ చేసాం. సో ఆ థియరంను మనం బేస్ చేసుకొని ఇక్కడ W1 plus W2 is subspace of V అని చెప్పాలంటే ఫస్ట్ కండిషన్ W1 plus W2 is non-empty అని మనం ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్ W1 plus W2 is subset of V అని చెప్పాలి. సో థర్డ్ కండిషన్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 plus W2 లో తీసుకొని A కామా B బిలాంగ్స్ టు F ఫీల్డ్ లో తీసుకొని A ఆల్ఫా ప్లస్ B బీటా బిలాంగ్స్ టు W1 plus W2 అని మనం ప్రూవ్ చేస్తే సో దేర్ ఫోర్ W1 plus W2 is a subspace of V అని మనం ప్రూవ్ చేసినట్లే. ఇది దీని యొక్క అవుట్లైన్. సో మనం ఎలా ప్రూవ్ చేస్తాం? సిన్స్ W1 plus W2 ఆర్ ద సబ్ స్పేస్ ఆఫ్ V, రెండు సబ్ స్పేసెస్ తీసుకుంటాం వాడు ఇచ్చాడు కాబట్టి. సో W1 plus W2 ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ V ప్లస్, ఈ రెండు కూడా సబ్ గ్రూప్స్ అవుతాయి బై డెఫినేషన్. సో సబ్ గ్రూప్ కాబట్టి జీరో వెక్టార్ అనేది W1 లో ఉంటుంది. సో 0 bar belongs to W1 and 0 bar belongs to W2. So which implies 0 bar is equal to 0 bar plus 0 bar అని రాసుకోవచ్చు. So this belongs to W1 plus W2. So that means 0 bar belongs to W1 plus W2. So therefore W1 plus W2 is non-empty. అంటే కనీసం 0 bar అనే వెక్టారు
W1 ప్లస్ W2 లో ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చెప్పాలి, W1 ప్లస్ W2 is subset ఆఫ్ V అని చెప్పాలి. సో కాబట్టి నేనేం చేస్తాను, ఒక వెక్టార్ W1 ప్లస్ W2 లో తీసుకొని దట్ వెక్టార్ బిలాంగ్స్ టు V అని నేను ప్రూవ్ చేస్తాను. సో దేర్ఫోర్ W1 ప్లస్ W2 is subset ఆఫ్ V. సో కాబట్టి ఒక వెక్టార్ ఎందులో తీసుకుంటాము, W1 ప్లస్ W2 లో తీసుకుంటాను. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. సో దెన్ ఆల్ఫా ఈజ్ ద linear sum of two subspaces. That means alpha is equal to alpha 1 plus alpha 2. So where alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2. Okay, so therefore alpha 1 comma alpha 2 belongs to V. So since W1 is subset of V and W2 is subset of V, ఇందుకు W1 and W2 are subspaces కాబట్టి డెఫినిషన్ లోనే ఉంది, W1 is subset of V, W2 is subset of V కాబట్టి, so therefore alpha 1 comma alpha 2 belongs to V. Since V is the vector space, so therefore alpha 1 plus alpha 2 is also belongs to V. So that implies alpha 1 plus alpha 2 is nothing but alpha, so therefore alpha belongs to V. సో కాబట్టి ఒక వెక్టార్ W1 ప్లస్ W2 లో తీసుకుని దట్ వెక్టార్ బిలాంగ్స్ టు V అని ప్రూవ్ చేస్తాం. సో దేర్ఫోర్ W1 ప్లస్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ V. ఓకే, సెకండ్ కండిషన్ ఈజ్ ఓవర్. థర్డ్ కండిషన్ మనం ఏం చెప్పాలి, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 లో తీసుకొని ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని చెప్పాలి. ఓకే, సో లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు F and alpha comma beta belongs to W1 plus W2. So therefore alpha is equal to alpha 1 plus alpha 2, where alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2. Also beta is equal to beta 1 plus beta 2, where beta 1 belongs to W1 and beta 2 belongs to W2. Now A alpha plus B beta is equal to A into alpha means alpha 1 plus alpha 2 plus B into beta means beta 1 plus beta 2. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఏ ఆల్ఫా 1 ప్లస్ బి బీటా 1 అది ఒక ఎలిమెంట్ ఒక దగ్గర రాసుకుంటాం, ఏ ఆల్ఫా 2 ప్లస్ బి బీటా 2 ఈ రెండు ఎలిమెంట్స్ ఒక దగ్గర రాసుకుంటాం. దిస్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, W1 ప్లస్ W2 లో ఉంటుంది. ఎందుకంటే సిన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు F, వేర్ ఆల్ఫా 1 కామా బీటా 1 బిలాంగ్స్ టు W1 and also W1 is a subspace of V. So therefore A alpha 1 plus B beta 1 belongs to W1. Also A comma B belongs to F. Alpha 2 comma beta 2 belongs to W2. So since W2 is a subspace of V, which implies A alpha 2 plus B beta 2 is also belongs to W2. So కాబట్టి ఏమవుతుంది, A alpha plus B beta belongs to W1 plus W2. So therefore W1 plus W2 is a subspace of V. So కాబట్టి ఫస్ట్ కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం. సో సెకండ్ కండిషన్ మనం ఏం చెప్పాలి, W1 యూనియన్ W2 is subset of W1 plus W2 అని చెప్పాలి. సో కాబట్టి ఒక ఎలిమెంట్ W1 యూనియన్ W2 లో తీసుకుని దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు W1 plus W2 అని నేను ప్రూవ్ చేస్తాను. ఓకే, సో లెట్ ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1. నౌ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాసుకుంటాను, ఆల్ఫా 1 ప్లస్ 0 బార్ అని రాసుకోవచ్చు కదా, సేమ్ ఆ వెక్టార్ ని. సో ఆ విధంగా నేను రాసుకున్నాను, అంటే 0 బార్ అనే ఒక వెక్టార్ నేను ఆల్ఫా 1 కి యాడ్ చేస్తే సేమ్ ఆల్ఫా 1 వస్తుంది. సో కాబట్టి ఆల్ఫా 1 ప్లస్ 0 బార్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అవుతుంది. ఎందుకు, సిన్స్ దిస్ 0 బార్ బిలాంగ్స్ టు W2 కాబట్టి. సో విచ్ ఇంప్లైస్ ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. సో విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది, సో ఒక వెక్టార్ W1 లో తీసుకుని దట్ వెక్టార్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని నేను చెప్పాను కాబట్టి, సో విచ్ ఇంప్లైస్ W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. సో సెకండ్ కండిషన్ సేమ్, లెట్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W2 అని తీసుకుంటాను. నా ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ప్లస్ ఆల్ఫా 2 అని నేను రాసుకున్నాను. ఎందుకు ఆల్ఫా 2 కి 0 బార్ అనేది యాడ్ చేస్తే సేమ్ ఆల్ఫా 2 వస్తుంది. దిస్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. సిన్స్ ఎందుకు, దిస్ 0 బార్ బిలాంగ్స్ టు W1. సో therefore alpha 2 belongs to W1 plus W2. సో which implies alpha 2 అనే వెక్టార్ ఎక్కడ తీసుకున్నాను, నేను W2 లో తీసుకున్నాను. ఆ వెక్టార్ ఎందులో ఉందని ప్రూవ్ చేస్తాను, W1 plus W2 లో ఉందని చెప్పాను.
So therefore W2 is subset of W1 plus W2. So therefore దీన్ని బట్టి W1 is subset of W1 plus W2 అని చెప్పాం. W2 is subset of W1 plus W2 అని మనం చెప్పాం. So therefore W1 union W2 is subset of W1 plus W2. Okay, second condition is proved. Next, so direct sum of two subspaces. So two subspaces, direct sum of two subspaces ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం. So a vector space V is said to be direct sum of two subspaces of W1 and W2 if each vector of V can be uniquely expressed as alpha 1 plus alpha 2, where alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2, and it is denoted by W1 circled plus W2. సో డైరెక్ట్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ సింబల్ ఏంటంటే సర్కిల్డ్ ప్లస్ అని రాసామంటే డైరెక్ట్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్. ఓన్లీ ప్లస్ రాసామనుకంటే అంటే అదేమవుతుంది లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ అని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, సో డైరెక్ట్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ అంటే ఏంటంటే ఏ వెక్టార్ స్పేస్ V is said to be direct sum of two subspaces of W1 and W2 if each vector in V can be uniquely expressed as alpha 1 plus alpha 2. అంటే ఏంటి V లో ఉన్నటువంటి ప్రతి వెక్టార్ ని యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 గా ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఒక వెక్టార్ V లో తీసుకున్నాం అనుకోండి, దట్ వెక్టార్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 అంటే ఒక విధముగా మాత్రమే రాయాలి, అంతేగాని ఆ ఆల్ఫాని వేరొక వెక్టార్స్ యొక్క సమ్మేషన్ గా రాయకూడదు. అలా రాయకుండా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ అంటాం. ఓకే, థీరం. లెట్ W1 and W2 be two subspaces of V, then V is equal to direct sum of two subspaces if and only if V is equal to W1 plus W2 and W1 intersection W2 is equal to singleton 0 bar అని మనం ప్రూవ్ చేయాలి. అంటే V అనేది డైరెక్ట్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఈ కండిషన్స్ రెండు ప్రూవ్ చేయాలి. ఈ రెండు కండిషన్స్ మనం తీసుకున్నామంటే V is the direct sum of two subspaces అని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. సో నెసెసరీ కండిషన్ అంటే గివెన్ దట్ V is the direct sum of two subspaces తీసుకుంటాం. టు ప్రూవ్ దట్ V is equal to W1 plus W2 and W1 intersection W2 is equal to 0 bar అని మనం చెప్పాలి. సో కాబట్టి సిన్స్ W1 and W2 are two subspaces of V. సో కాబట్టి ఏమవుతుంది సబ్స్పేసెస్ కాబట్టి ఆల్రెడీ మనం ఎర్లియర్ థియరం లో సో ఏం చేసాం W1 plus W2 is also subspace అని మనం ప్రూవ్ చేసాం. ఓకే, సో therefore by definition W1 plus W2 is subset of V అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ నేనేం చెప్తాను, ఎందుకు మనం ఏం ప్రూవ్ చేయాలి, V is equal to W1 plus W2 అని చెప్పాలి. అంటే ఏం చెప్పాలి ఇక్కడ V is subset of W1 plus W2 అని చెప్పాలి, W1 plus W2 is subset of V అని చెప్పాలి. సో కాబట్టి నేను ఆ ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాను, సో W1 plus W2 is subset of V అని మనం ప్రూవ్ చేస్తాం. ఎందుకు బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓవర్. సో ఇంకా నేనేం చెప్పాలి, V is subset of W1 plus W2 అని చెప్పాలి. V is subset of W1 plus W2 అని చెప్పాలి కాబట్టి let alpha belongs to V. But V is the direct sum of two subspaces. That means every vector alpha in V can be uniquely expressed as alpha 1 plus alpha 2, where alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2. So therefore alpha is equal to ఏమని రాసుకోవచ్చు alpha 1 plus alpha 2. This belongs to W1 plus W2. So which implies alpha belongs to W1 plus W2. ఒక వెక్టార్ ఇందులో తీసుకున్నాం, వీలో తీసుకుని దట్ వెక్టార్ బిలాంగ్స్ టు W1 plus W2 అని నేను ప్రూవ్ చేశాను కాబట్టి సో therefore V is subset of W1 plus W2. So this is the condition 2. From 1 and 2 V is equal to W1 plus W2. అంటే ఏంటి, V is the linear sum of two subspaces. ఇప్పుడు V అనేది డైరెక్ట్ సమ్ అయినప్పుడు. ఓకే, సో ఇంకా రెండో కండిషన్ ఏం చెప్పాలి, W1 intersection W2 is singleton 0 bar అని చెప్పాలి. అంటే ఏంటి, వీటి యొక్క ఇంటర్సెక్షన్ లో ఉన్నటువంటి ప్రతి వెక్టార్ కూడా 0 బార్ అవుతుందని చెప్పాలి.
సో కాబట్టి నేను ఏం చేస్తాను, ప్రతి వెక్టార్ 0 బార్ అని చెప్పాలి కాబట్టి ర్యాండమ్ గా ఒక వెక్టార్ తీసుకుంటాను, ఆ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని నేను ప్రూవ్ చేస్తాను. సో లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 implies alpha belongs to V, since ఎందుకు W1 intersection W2 subset of V కాబట్టి. సో therefore అప్పుడు ఏమవుతుంది, now alpha is equal to alpha plus 0 bar అని రాసుకోండి. 0 bar అనే వెక్టార్ ని యాడ్ చేశాను కాబట్టి సేమ్ వెక్టార్ వస్తుంది. అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 bar ప్లస్ ఆల్ఫా. సో ఈసారి 0 bar ని లెఫ్ట్ సైడ్ యాడ్ చేశాను, ఇక్కడ 0 bar ని రైట్ సైడ్ యాడ్ చేశాను. సో సిన్స్ V is the direct sum of two subspaces, so therefore thus alpha is equal to 0 bar. ఎందుకు V లో ఉన్నటువంటి వెక్టార్ ని can be uniquely expressed as ఒకే విధముగా రాయాలి. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే ఈక్వల్ అయిపోతుంది. సో therefore ఇప్పుడు ఆల్ఫా ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆల్ఫా అనేది ఈక్వల్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఏమవ్వాలి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అయినప్పుడు మాత్రమే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకు యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అని చెప్పాలండి. డైరెక్ట్ సమ్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఎవ్రీ వెక్టార్ ఇన్ B can be uniquely expressed as alpha 1 plus alpha 2 where alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2. కాబట్టి ఒక వెక్టార్ ని రెండు విధాలుగా మనం ఎక్స్ప్రెస్ చేయడానికి వీలు లేదు. సో కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అవ్వాలి ఖచ్చితంగా. సో therefore W1 intersection W2 is equal to 0 bar. Okay. Next, sufficient condition. So let W1 and W2 be two subspaces of V such that V is the linear sum of two subspaces and their intersection is equal to singleton 0 bar. ఈ రెండు కండిషన్స్ మనం తీసుకొని V is the direct sum of two subspaces అని చెప్పాలి. అంటే ఏంటి, every vector in V can be uniquely expressed as alpha 1 plus alpha 2 where alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2 అని మనం చెప్పాలి. ఓకే, సో every vector కాబట్టి let alpha belongs to V, which implies alpha belongs to W1 plus W2 since V is equal to W1 plus W2 కాబట్టి. సో దీని మీనింగ్ ఏమవుతుంది, alpha can be expressed as the set of all elements in W1 plus W2 కాబట్టి. సో alpha is equal to alpha is equal to alpha 1 plus alpha 2 where alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2. ఓకే, సో మనకేంటి యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అన్నాం కాబట్టి, సో ఈ ఆల్ఫా అనేది ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 అనేది యూనిక్ అని చెప్పాలంటే ఈ ఆల్ఫాని మరొక ఎలిమెంట్ నేను కంపేర్ చేస్తాను, అప్పుడు దీస్ టూ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తాను. ఓకే, ఈ పాసిబుల్ సపోజ్ దట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2 అని తీసుకుంటాను. నాకేం చెప్పాలి, యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అని చెప్పాలంటే ఏంటి, ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2 అని చెప్తే సరిపోతుంది. యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అని మనం చెప్పినట్లే. So beta 1 belongs to W1 and beta 2 belongs to W2. So therefore alpha is equal to alpha 1 plus alpha 2, alpha is equal to beta 1 plus beta 2 కాబట్టి, so therefore alpha 1 plus alpha 2 is equal to beta 1 plus beta 2, which implies దీన్ని సింప్లిఫై చేస్తాం, alpha 1 minus beta 1 is equal to beta 2 minus alpha 1. Now alpha 1 minus beta 1 belongs to W1. ఎందుకు, since ఏమవుతుంది, alpha 1 belongs to W1, beta 1 belongs to W1 and W1 is a subspace కాబట్టి alpha 1 minus beta 1 belongs to W1 and beta 2 minus alpha 2 is also belongs to W2 since W2 is the subspace కాబట్టి. So therefore alpha 1 minus beta 1 belongs to W1 and beta 2 minus alpha 2 is nothing but alpha 1 minus beta 1. So therefore alpha 1 minus beta 1 belongs to W1. So therefore alpha 1 minus beta 1 belongs to W1 and alpha 1 minus beta 1 belongs to W2. So therefore alpha 1 minus beta 1 belongs to W1 intersection W2. కానీ W1 intersection W2 is equal to ఏంటి, 0 bar. So therefore alpha 1 minus beta 1 is equal to 0 bar, which implies, and also beta 2 minus alpha 2 is equal to 0 bar, which implies alpha 1 is equal to beta 1 and beta 2 is equal to alpha 1. So therefore alpha is equal to alpha 1 plus alpha 2 is unique. That means V is the direct sum of two subspaces. Okay. Next, linear combination. So ఏ విధంగా డిఫైన్ చేస్తాం, let VF be a vector space if alpha 1, alpha 2 and so on alpha n are the vectors in V, then any vector gamma is equal to a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus
n alpha n, where a1, a2 and so on n belongs to f is called a linear combination of alpha 1, alpha 2 and so on alpha n, and also gamma belongs to v. సో లీనియర్ కాంబినేషన్ అంటే ఒక వెక్టార్ స్పేస్ ని మనం తీసుకోవాలి. సో అందులో కొన్ని వెక్టార్స్ ఆల్ఫా 1 టు ఆల్ఫా ఒక ఫైనైట్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ తీసుకొని దట్ వెక్టార్ ఏమవుతుందంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అంటే a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ n ఆల్ఫా n గా రాస్తే అది గామా ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n. అంటే సింపుల్ గా ఇక్కడ ఏమీ లేదండి, ఈ గామాని ఇటువైపు తీసుకొస్తే a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ n ఆల్ఫా n మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఏం చేస్తాం, a1 a2 an అనే వెక్టార్స్ ని మనం స్కేలార్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అదే ఏమవుతుందంటే ఈ వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది. ఓకే, ఒక ప్రాబ్లం మనం చేస్తే మనకు క్లియర్ గా ఈ డెఫినేషన్ అర్థమవుతుంది. ఓకే, సో ప్రాబ్లం ఎక్స్ప్రెస్ ద వెక్టార్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 5 as a linear combination of these vectors. e1 is equal to 1 1 1, e2 is equal to 1 2 3, e3 is equal to 2 minus 1 1. ఈ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా ఆల్ఫాను మనం రాయాలి. సో కాబట్టి ఇక్కడ మూడు వెక్టార్స్ ఇచ్చాడు కాబట్టి ఏబిసి అనే మూడు స్కేలార్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ రిలేషన్ ఈ విధంగా ఉండాలి. అంటే లెట్ ఏబిసి బిలాంగ్స్ టు సచ్ దట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ae1 ప్లస్ be2 ప్లస్ ce3. సో ఈ రిలేషన్ మనం ఉపయోగించి ఏబిసి అనే వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ఫా ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ వెక్టార్స్. అదేవిధంగా వీటి స్కేలార్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం అనుకోండి, ఆల్ఫా కెనాట్ బి ఎక్స్ప్రెస్ ఎస్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ వెక్టార్స్. స్కేలార్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే లీనియర్ కాంబినేషన్ అవుతుంది. స్కేలార్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతే నాట్ ఏ లీనియర్ కాంబినేషన్ అని రాస్తాం. ఓకే, సో విచ్ ఇంప్లైస్ ఆల్ఫా అనే వెక్టార్ 1 minus 2 5 is equal to a into this one plus b into this one plus c into this one. ఇందుకు e1 e2 e3 అనేవి ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. సో సింప్లిఫై చేస్తే 1 minus 2 1, సో a into సో దిస్ వెక్టర్ c into దిస్ వెక్టర్, దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి ఇక్కడ a ఇక్కడ b 2b 3b 2c minus c వస్తుంది. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి, a ప్లస్ b ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1. సో ఈక్వేషన్ 1. ఇందులో సెకండ్ ఎలిమెంట్స్ a ప్లస్ 2b మైనస్ c, ఇందులో సెకండ్ ఎలిమెంట్ ఏంటి మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 2. సో ఇందులో థర్డ్ ఎలిమెంట్ a ప్లస్ 3b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఇందులో థర్డ్ ఎలిమెంట్ ఏంటి 5. దట్ ఈస్ ది ఈక్వేషన్ 3. ఈ మూడు ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేసి ఏబిసి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 2 a ప్లస్ ఈక్వేషన్ 2 కదా, దిస్ a ప్లస్ 2b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఈక్వేషన్ 3 a ప్లస్ 3b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ మైనస్ c ఉంది ప్లస్ c ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అవుద్ది. అంటే ఈ రెండు ఈక్వేషన్ యాడ్ చేస్తాం. a ప్లస్ a 2a, 2b ప్లస్ 3b 5b. సో మైనస్ c ప్లస్ c క్యాన్సిల్, మైనస్ 2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 4. నెక్స్ట్ ఫ్రమ్ 1 and 2 ఒకటి రెండు ఈక్వేషన్స్ నుండి మనం యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండో ఇది సెకండ్ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే a ప్లస్ 2b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో ఫస్ట్ ఈక్వేషన్ 2c ఉంది. సో మైనస్ 2c రావాలి కాబట్టి దీన్ని 2 చే నేను మల్టిప్లై చేసి వేసాను డైరెక్ట్గా 2a ప్లస్ 4b మైనస్ 2c. సో ప్లస్ 2c మైనస్ 2c క్యాన్సిల్ అయిపోతుంది. a ప్లస్ 2a 3a, b ప్లస్ 4b 5b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 4 అంటే ఏంటి, 2a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 3. తర్వాత ఈక్వేషన్ 3a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఈ రెండు ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ ప్లస్ 5b ఇక్కడ ప్లస్ 5 ఉంది కాబట్టి ఒకదాని నుండి ఒకదాన్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, మైనస్ మైనస్ ఇది ప్లస్ అవుతుంది. సో ప్లస్ 5b మైనస్ 5b క్యాన్సిల్, ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి సో మైనస్ 3a ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు మైనస్ a. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6. మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 6 విచ్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. ఈ వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ 4 కానీ ఈక్వేషన్ 5లో ఏది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా మనకు b వాల్యూ వస్తుంది. 2a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3. ఏ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని సింప్లిఫై చేస్తే b ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి
ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వస్తుంది. సో సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, సో 2c ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది, దాన్ని సింపుల్గా చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. సో ఒకటి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఆ వాల్యూస్ని మనం ఇక్కడ రాస్తే దీన్ని మనం సింప్లిఫై చేస్తే సేమ్ ఇదే వెక్టర్ వస్తుంది. ఈ విధంగా మనం స్కేలార్స్ని మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సో దిస్ ఆల్ఫా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ వెక్టార్స్ మీన్స్ E1, E2, E3. సో ఆ విధంగా లీనియర్ కాంబినేషన్ అనేది మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. రెండోది చూడండి, షో దట్ ద వెక్టర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, -5, 3 కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ వెక్టార్స్. దీస్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా మనం రాయలేము అని మనం చూపాలి. సో లెట్ ఏ బి సి బిలాంగ్స్ టు ఆర్ సో సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు AE1 ప్లస్ BE2 ప్లస్ C3. సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 రాసుకుంటాం. ఫ్రమ్ 1 and through 2 ఈ రెండు ఈక్వేషన్స్ నుండి ఇక్కడ చూడండి ఏం చేస్తాం, ఇక్కడ ఏ వాల్యూ క్యాన్సిల్ చేస్తాం. ఏ వాల్యూ క్యాన్సిల్ చేస్తాం అంటే ఏంటి, ఇక్కడ మైనస్ 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 అవుతుంది. 6b - 4b ఈజ్ ఈక్వల్ 2b. సో 3 - 5c ఈజ్ -2c ఈజ్ ఈక్వల్ టు ఇది -5 కాబట్టి 6 - 5 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ని కూడా ఫ్రమ్ 1 and 3 నుండి కూడా మనం సాల్వ్ చేస్తే 5b - 5c ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో మన ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, 2b - 2c ఈజ్ ఈక్వల్ టు 1 విచ్ ఇంప్లైస్ b - c ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, 5b - 5c ఈజ్ ఈక్వల్ టు 1 విచ్ ఇంప్లైస్ b - c ఈజ్ ఈక్వల్ టు 1/5. సో b - c ఈజ్ ఈక్వల్ టు 1/2, b - c ఈజ్ ఈక్వల్ టు 1/5 వచ్చింది. బోత్ ఆర్ సో 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/5 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ అవుతుందా, ఇది ఈక్వల్ కాదు. ఎందుకు, b - c ఈజ్ ఈక్వల్ టు 1/2, b - c ఈజ్ ఈక్వల్ టు 1/5 వచ్చింది. ఈ రెండింటి బట్టి ఏం రాసుకోవచ్చు, 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/5 విచ్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. ఇది విరుద్ధం. ఎందుకు, 1/2 నాట్ ఈక్వల్ టు 1/5 కాబట్టి. సో దేర్ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ హ్యాస్ నో సొల్యూషన్. ఇచ్చినటువంటి ఈ మూడు ఈక్వేషన్స్ కి మనకు సొల్యూషన్స్ ఉండవు. సో కాబట్టి మనం ఆల్ఫా బీటా ఏబిసి అనే వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. వీ కెనాట్ ఫైండ్ ఏబిసి ఫ్రమ్ 1 to 3. ఇచ్చిన మూడు ఈక్వేషన్స్ బట్టి ఏబిసి మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. సో దేర్ఫోర్ ఆల్ఫా కెనాట్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ వెక్టార్స్. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.